861 ఎకరాలు స్వాధీనం, 15,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. వీడు అక్కడ హైడ్రా ఇండ్లు కూల్చుతా అంటే రాయలేదు కానీ హైడ్రా ఘనకార్యం చేసుకొచ్చిందని రాసుకొచ్చిండు. వీనికి ఎంత దుర్మార్గం ఆంధ్రజ్యోతి పేపరు. నీకు సాధారణ ప్రజల మీద ఏమైనా బాధ్యత ఉన్నదా రాధాకృష్ణ గారు? గంత విధ్వంసం గన్ని ఇండ్లు కూలగొడతా అంటే, అన్ని అపార్ట్మెంట్స్ కూలగొడతా అంటే, న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్కి విరుద్ధంగా, స్టేకి విరుద్ధంగా కూడా అంతమందిని రోడ్డు పాలు చేస్తా అంటే అది రాయకుండా వాళ్ళు 15,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడినని హైడ్రాని పొగుడుతూ రాసినవంటే నువ్వు ఎంత డైవర్షన్ చేసే రాతలు రాస్తున్నావు అనేది ప్రజలకు అర్థమవుతున్నది. మరి పొంగులేటి మింగిన భూముల మీద కావచ్చు, వాళ్ళ కొడుకు అక్రమంగా నడుపుతున్న కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ చేస్తున్న అక్రమాల మీద కావచ్చు, అవినీతి మీద కావచ్చు, ఒక్కనాడు ఒక్క వార్త రాసుకురాలే. అసలు నీ పేపర్ స్టాండ్ ఏంది? ప్రజల గోసలను రాయడమా, ప్రభుత్వాన్ని కాపాడమా? ప్రజల గోసలు రాయాలి కదా. ప్రజల గోసలు రాయకుండా ప్రభుత్వాన్ని వెనుకేసుకొస్తూ నిన్న అపార్ట్మెంట్స్ కూల్చింది పెద్ద వార్తనా, లేకపోతే ఇది వార్తనా? ఇది వార్తేనా అసలు? ప్రభుత్వం ఉన్నదే ప్రభుత్వ భూములు కాపాడడానికి. వాళ్ళు ఇది చేయవలసిందే. ప్రభుత్వ భూములను కొట్టేస్తున్న మంత్రుల గురించి ఎందుకు రాస్తలేవు? అంటే ఖచ్చితంగా రాధాకృష్ణ గారు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాడు. ప్రభుత్వ అరాచకాలకు వత్తాసు పలుకుతూ వాళ్ళను వెనుకేసుకు రావడానికి నిన్నటి ఏదైతే అమీన్పూర్ భూములు ఉన్నాయో అందులో ఉన్న కుటుంబాలను నేలమట్టం చేసి వాళ్ళ ఇండ్లను ఇగో ఇట్లా కాపాడినని రాసుకొస్తాను. మరి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు గతంలో అనేది రాసుకురాలే. ఆ ఇండ్లు అక్కడ కట్టుకుంటే పర్మిషన్స్ ఇచ్చిందని ఎవరు అనేది రాసుకురాలే. రెవెన్యూ పోలీసులతో ఐలాపూర్లో ఆపరేషన్ ఆట. బీఆర్ఎస్ నేత ముఖ్యం ఆధీనంలో భూములు, లేఅవుట్లు వేసి నోటరీపై ఫ్లాట్లు విక్రయం, 40 ఎకరాలు కబ్జా చేసిన ముఖ్యం. అక్కడ నిర్మించుకున్న గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ కూల్చివేత, తమ్ముడు అజీం కట్టిన అపార్ట్మెంట్ కూడా కిష్టారెడ్డి పేట నంబర్లతో ఐలాపూర్లో లావాదేవీలు, కూల్చివేతల నుంచి పేదల ఇండ్లో మినహాయింపు, సజావుగా ఆపరేషన్, స్థానికుల సంబరాలు, సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం, హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నామన్న రాజగోపాల్ నగర్ వాసులు. ఇది కాదు, అక్కడ సాధారణ ప్రజలే రోడ్డు మీద పడ్డారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేత ముఖ్యం అన్నట్టయినే ఈ భూములను స్వాధీనం చేసుకున్నారని అంటాను కదా. మరి ముఖ్యంను పట్టుకున్నారా? ముఖ్యంను పట్టుకొని ముఖ్యంని జైల్లో వేసిండ్లా. 15,000 కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది అంటాను కదా, సంతోషమే. మరి ముఖ్యం ఎక్కడా? ముఖ్యంకి అనుమతులు ఇచ్చింది ఎవరు? మరి ఆ అనుమతులు ఇచ్చిన వాళ్ళని పట్టుకున్నారా? బీఆర్ఎస్ హయాంలోనే ఇదంతా జరిగిందే అంటున్నారు. ముఖ్యము స్వాధీనంలో ఈ ఫ్లాట్స్ ఉన్నాయి అంటాను. ముఖ్యంకి అనుమతి ఇచ్చింది ఎవరు? కేటీఆరా, కేసీఆరా, ఇంకెవరు? వాళ్ళని పట్టుకోవాలి కదా. పెద్దోళ్ళని కొట్టలేక పేదోళ్ళని కొట్టి చప్పట్లు కొడతానులా మీరు. దీనికి నువ్వు ఇదో పేపర్ అని పెట్టుకొని దీన్ని పొగుడుతూ వార్త రాసుకొచ్చినవా? ఇప్పుడు ఆ అపార్ట్మెంట్స్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఏమన్నా కోట్లు సంపాదించుకున్న వాళ్ళ? నెలవారీ జీతగాన్లు, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటా బతికేటోళ్ళు. వాళ్ళ మీద బుల్డోజర్ ప్రయోగించి రాత్రికి రాత్రి ఇట్లా కూల్చివేతలు చేసి మేము 861 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని గొప్పగా ఎడ్డింగ్ పెట్టి, పైగా అక్కడెక్కడో రాజా గోపాల్ నగర్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు అన్నారు. ఏది మరి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నా ఒక్క ఫోటో వేయలేదు. నువ్వేనా ఇడిచిపెట్టేటోనివి? రేవంత్ రెడ్డి గారికి బెనిఫిట్స్ జరుగుతుందంటే ఏదైనా చేస్తావు, మరి అదెందుకు వేయలేదు? ఖచ్చితంగా ప్రభుత్వ దుర్మార్గాలను ఆంధ్రజ్యోతి పేపర్ కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతాను.